ఎప్పటికీ పొట్టు పొట్టు తిట్టుకున్నట్టే నడిచే అసెంబ్లీ పార్లమెంట్లో అప్పుడప్పుడు చమత్కారాలు జోకులు వెళ్తుంటాయి. అసొంటి ముచ్చటే ఒకటి తెలంగాణ అసెంబ్లీలో జరిగింది. అదేంటిదనేది చూద్దాం. చూడాలంటే అధ్యక్ష మైక్ ఒకసారి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇయ్యండి అధ్యక్ష. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అల్టిమేట్ గా ఇచ్చిందైతే సోనియా గాంధీ కదా. అందుకని మీరు 10 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు ఆ తర్వాత నువ్వు అట్లా ముఖ్యమంత్రి అవుతావు. అప్పుడు నువ్వు అప్పటిదాకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు ఇవ్వండి మాకు. ఇన్నరా మీరో 10 సంవత్సరాలు మేము 10 సంవత్సరాలు అన్నట్టు మాట్లాడిండు మంత్రి. అంటే మళ్ళొచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామన్నట్టు చెప్పకనే చెప్తున్నాడు. అది ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం? జనం ఎవరికి ఎక్కువ ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళే సర్కార్లు ఉంటారు. అంతేగాని మీరు ఇన్నేళ్ళు మేము ఇన్నేళ్ళు అని వంచుకునే దానికి మన దేశంలో ఏమన్నా రాజుల కాలం నడుస్తున్నదా? ఇప్పుడు మీ సర్కార్ చేసిన పనిని బట్టి, పోయిన సర్కార్ చేసిన డెవలప్మెంట్ ను బట్టి, ఇప్పుడు జనం కోసం ప్రతిపక్షం కొట్లాడిన దాన్ని బట్టి జనానికి ఎవరు మంచి చేస్తారు, మంచి చేసిండ్రు అనే దాని మీద ఓట్లేసి గెలిపిస్తారు. అంతేగాని 10 ఏళ్ళకు 10 ఏళ్ళు వంచుకునుడేంది అని అంటున్నారు తెలంగాణ జనాలు. ఇక సీఎం కేటీఆర్ అవుతాడంటే అయితాడో కాదో అనేది ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయము. వాళ్ళ పార్టీ నిర్ణయాలు కూడా మీరే తీసుకుంటే ఎట్లా వెంకటరెడ్డి సారు అని అంటున్నారు ఇంకొందరు. మీరు 10 ఏళ్ళు వంచుకుంటే మేమెటు పోవాలి అని బీజేపీ వాళ్ళు అన్నారా? అది కూడా అంటుర్రు. ఈల ముచ్చట ఇట్లుంటే అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన తీరు చూడుండ్రు సారి. అధ్యక్ష మరి నేను అనలేను అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు 30% కమిషన్లు మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు. సెక్రటేరియట్ లో చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష. పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనొచ్చు కదా అధ్యక్ష. ఇన్నరా అన్న అనుకుంటేనే నేను అంటలేను మీ ఓలే అన్నారు అని అన్నాడు. అరే గిట్లా అన్నాడేంది? ఇంతకు అన్నట్ట అననట్ట మా ఏలుతోని మా కంట్లోనే ఓడిచినట్టు చేసిండు కదా అని అనుకున్నారు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అని అంటున్నారు అసెంబ్లీ ముచ్చట్లు చూసిన జనాలు. ఇగో గిట్లా గిచ్చలేదన్నట్టు చేసే వరకు కాంగ్రెస్ పార్టీలు సతమతం అయినరట. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే గిదే కావచ్చు. పేరుకు మాత్రం మాది ఇంత తోపు కంపెనీ, మాది అంత తోపు కంపెనీ అని చెప్తుంటారు. కానీ లోపల చూస్తే ఏంలే మొత్తం డొల్లా అన్నట్టే ఉంది గిల కంపెనీ కథ. మళ్ళా అది మస్తు పేరువైన కంపెనీ. దాని పనితనం చూడరు ఎంత సొక్కంగా ఉందో. కానొస్తుందా కంపెనీ పేరు ఏముందో? OnePlus. ఫోన్లల్లో బాగా పేరువైన కంపెనీ ఇది. కానీ పైన పటారం లోన లోటారం అన్నట్టే ఉన్నదట ఈ కంపెనీ వాళ్ళ కథ. అన్న ఏమైందో జర చెప్పే. మొబైల్ సర్వీస్ సెంటర్ లో ఇచ్చినాం ఫిబ్రవరిలో. డిస్ప్లే ప్రాబ్లం వచ్చిందని ఇచ్చినాం. డిస్ప్లే ఏమైందంటే లైన్స్ వస్తే మనకి డిస్ప్లే చేసి ఇచ్చిండు, మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది. ఫిబ్రవరి 27 రోజు మనం మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందని ఇస్తే నాకు చేసిస్తా అని చెప్పి 1 మంత్ నుంచి ఇప్పటిదాకా కూడా మనకు ప్రాబ్లం సార్ట్అవుట్ చేయలేదు. కొత్త మొబైల్ ఇస్తాను ఒప్పుకున్నారు. ఇచ్చిన దానికి వారంటీ ఇవ్వాలని చెప్తున్నారు. OnePlus ఏ మొబైల్ అయినా కానీ లైన్స్ ప్రాబ్లం వస్తుంది, మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది. దానికి వాళ్ళు సర్వీస్ సెంటర్కి వస్తే కొద్దిగా గట్టిగా మాట్లాడితే పోలీసు వాళ్ళని పిలవడం జరిగింది. ఆ గది సంగతి. హిమాయత్ నగర్ OnePlus ఫోన్ సర్వీస్ సెంటర్ లా ఫోన్లు రిపేరింగ్ చేస్తామని తీసుకొని నెలలు గడుస్తున్నా ఇగ చేస్తలేరట అగ చేస్తలేరట. లక్షలు ఖర్చు పెట్టి కొన్న ఫోన్లు సంవత్సరం తిరగక ముందుకే సాంకేతిక సమస్యలతోని ఖరాబ్ అవుతున్నాయట. మరి ఏ రిపేరింగ్ ఉన్నా సర్వీస్ సెంటర్కే కదా పోయేది. ఫోన్లు కొన్నప్పుడు బానే ఉందట వ్యవహారము. అటెన్క రిపేరింగ్ అనేసరికి నెలలు దగ్గర పెట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి మేం చెయ్యం అని చేతులు ఎత్తేస్తురట. లక్షలు పెట్టి కొన్న ఫోన్లల్లా సాంకేతిక సమస్యలు పరిష్కరించని OnePlus ను బ్యాన్ చెయ్యాలి అని కస్టమర్లు డిమాండ్ చేస్తుర్రుగా. దీని మీద సర్కార్ ముందుకొచ్చి ఏమైనా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటుర్రు. బోర్డులల్లనేమో లైఫ్ టైం గ్యారంటీ అని చెప్తారు. కానీ పనితనం చూస్తే గింత సక్కదనంగా ఉంది అని బాధపడుతుర్రు OnePlus ను వాడుతున్న బాధితులు ఇప్పుడు.